గోకుల్ జంక్షన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు బంకా సరళ తెలిపారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేకనే తరచూ కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఏమనుకుంటారు? మీరు పుట్టిన పుణ్యభూమి లాంటిది. ఒక తల్లిగా మనం మహిళల్ని శ్రీ శక్తి స్వరూపిణిగా కొలుస్తాం. ఇప్పుడు దుర్గామాతకు మనం 9 రోజులు చేస్తాం. అంటే మీరు సంస్కృతుల గురించి మాట్లాడతారు, బతుకమ్మల గురించి మాట్లాడతారు, కానీ మహిళలను మీరు మర్యాద ఇయ్యరా? మహిళలకు మర్యాద ఇయ్యరా? కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి. అధికారం పోయేసరికి మీకు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు, అందుకే అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళల పట్ల ఇది మీరు 4వ మీరు మాట్లాడడం. ఇలా మాట్లాడితే మీరు ప్రజలు మిమ్మల్ని బయట తిరగనియ్యరు. దయచేసి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. ఇది కరెక్ట్ కాదు. మహిళల్ని విమర్శించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మీకు మీ తల్లి మహిళ, మీకు రాఖీ గట్టి దీవించే సోదరి మహిళ, మీకు నవ్వుతూ ఎదురొచ్చే నీ బిడ్డ మహిళ, నీ జీవిత భాగస్వామి మహిళ. మరి మహిళలతోనే జీవితం కొనసాగిస్తూ మన మనుగడకు సృష్టి అయినటువంటి మహిళలను మీరు ఇట్లా కించపరచడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి. కేటీఆర్ అసలు ఏమనుకుంటారు? మీరు పుట్టిన పుణ్యభూమి లాంటిది. ఒక తల్లిగా మనం మహిళల్ని శ్రీ శక్తి స్వరూపిణిగా కొలుస్తాం. ఇప్పుడు దుర్గామాతకు మనం 9 రోజులు చేస్తాం. అంటే మీరు సంస్కృతుల గురించి మాట్లాడతారు, బతుకమ్మల గురించి మాట్లాడతారు, కానీ మహిళలను మీరు మర్యాద ఇయ్యరా? మహిళలకు మర్యాద ఇయ్యరా? కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి. అధికారం పోయేసరికి మీకు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు, అందుకే అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళల పట్ల ఇది మీరు 4వ మీరు మాట్లాడడం. ఇలా మాట్లాడితే మీరు ప్రజలు మిమ్మల్ని బయట తిరగనియ్యరు. దయచేసి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. ఇది కరెక్ట్ కాదు. మహిళల్ని విమర్శించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మీకు మీ తల్లి మహిళ, మీకు రాఖీ గట్టి దీవించే సోదరి మహిళ, మీకు నవ్వుతూ ఎదురొచ్చే నీ బిడ్డ మహిళ, నీ జీవిత భాగస్వామి మహిళ. మరి మహిళలతోనే జీవితం కొనసాగిస్తూ మన మనుగడకు సృష్టి అయినటువంటి మహిళలను మీరు ఇట్లా కించపరచడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికైనా